రాజాసాబ్ మూవీ మారుతి అండ్ ప్రభాస్ డైరెక్షన్లో వస్తుందంటేనే చాలామందికి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఆ గెటప్లో ప్రభాస్ ఉన్న గెటప్ని చూసిన తర్వాత ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది, ఎలా ఉంటుంది ఏం మూవీ అనేది. సో హై ఎక్స్పెక్టేషన్స్ ముందుగానే ప్రభాస్ మూవీ అంటేనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బాహుబలి లాంటి సినిమాలు తీశాడు కాబట్టి, ఛత్రపతి లాంటి సినిమాలు తీశాడు కాబట్టి, చాలా బుజ్జిగాడు ఇలా మంచి మంచి హిట్ సినిమాలు ప్రభాస్ తీశాడు కాబట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా బీభత్సంగా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ప్రభాస్కి. సో ఇది ఒక పాన్ ఇండియా మూవీగానే మనం ట్రీట్ చేయొచ్చు ప్రభాస్ వల్ల. ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నారు. అయితే సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ సినిమా అయితే రిలీజ్ అయింది. దానిపైన మనము ఈరోజు రివ్యూ చెప్పుకుందాం. ముందుగా పాజిటివ్స్ చెప్పుకోవాల్సి వస్తే ప్రభాస్ యాక్టింగ్ సూపర్, కామెడీ సూపర్. ప్రభాస్ సీన్లలో ఇమిడిపోవడం, సీన్లలో జీవించిపోవడం అనేది నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. లేదంటే సినిమాలో చాలా నెగిటివిటీ ఉండే అవకాశం ఉండేది. అయితే సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ అనేది సినిమాని ఒక డిజాస్టర్ అవ్వకుండా ఒక హిట్ రేంజ్కి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంతేకాకుండా తమన్ కూడా మ్యూజిక్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. నిధి అగర్వాల్ అండ్ ఇంకొక ఇద్దరు హీరోయిన్స్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మాళవిక యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. మాళవిక ప్రభాస్ సీన్లు నిజంగా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీని ఒక సీరియస్ సీన్లలో లవ్ స్టోరీని మధ్య మధ్యలో ఇన్వాల్వ్ చేసినట్లుగా అనిపించింది. స్టోరీ బాగున్నప్పటికీ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో కొద్దిగా డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ భామ అండ్ ప్రభాస్ యొక్క ఎమోషనల్ సీన్స్ అంతగా పండలేదు. ఓవరాల్గా సినిమా చూడడానికి బాగుంది, ఒక్కొక్కరికి ఒక విధంగా నచ్చొచ్చు. నాకైతే బాగుందని అనిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళ దృష్టిలో చూడాల్సి వస్తే కొద్దిగా మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. సో పార్ట్ 2 కూడా ఉంటుందంట, మరి చూడాలి అది ఎలా, అది ముందుకు పార్ట్ 2 తీస్తారా లేదా అనేది డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది అంతగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదో చెప్పలేము. ఇంకొక 2-3 రోజులు పోతే కానీ కలెక్షన్స్ ఎంత వచ్చాయనేది టీం రిలీజ్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ప్రభాస్ పేరుతో మూవీ నడుస్తూ ఉంది. ప్రభాస్ పేరుతోనే కలెక్షన్స్ కూడా వస్తాయి. ప్రభాస్ యాక్టింగ్ చూడడానికి కామెడీ టైమింగ్ మాత్రం ప్రభాస్ సూపర్గా ఉంది. మామూలుగా బుజ్జిగాడు లాంటి సినిమాల్లో, బిల్లా సినిమాల్లో కొద్దిగా కామెడీ టైమింగ్ ఎలా ఉందో దానికంటే బాగుంది కామెడీ టైం ప్రభాస్ కోసం ఈ మూవీ చూడాలి. సో డెఫినెట్గా అందరూ వెళ్ళి చూడండి. మూవీ అయితే నాకైతే నచ్చింది. మీరు కూడా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి.